ఇంగ్లాండ్ భారత్ మధ్య టెస్టు సిరీస్లో పరుగులు పోటెత్తుతున్నాయి. సెంచరీల మోత మోగుతోంది. తొలి 4 మ్యాచ్లు 5 రోజు వరకు వెళ్లాయి. అది కూడా చివరి సెషన్ వరకు ఆట సాగింది. రెండు జట్లు కొదమ సింహాల్లా పోరాడుతున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్లో తగ్గేదే లేదంటున్నాయి. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అనే కాదు, లోయర్ ఆర్డర్ కూడా బ్యాట్ జులిపిస్తోంది. అయితే బౌలర్లకే సవాళ్లు తప్పడం లేదు. లాంగ్ స్పెల్స్ వేయాల్సి వస్తోంది. గత 4 టెస్టుల్లోనూ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. బంతులు వేసి వేసి అలసిపోయారు. బంతి పట్టుకోవాలంటేనే సీమర్లు భయపడే పరిస్థితులు ఉన్నాయి. తొలి 4 బంతుల్లోనే బౌలర్లు 1566.3 బంతులు వేశారు. తొలి 4 మ్యాచుల్లోనే ఈ రేంజ్లో బంతులు పడటం మాటలు కాదు. తొలి 4 మ్యాచుల్లో బంతుల పరంగా ఇది థర్డ్ హైయెస్ట్. 21వ సెంచరీలు 5 మ్యాచ్ల సిరీస్లో 26 జరిగాయి. ఇందులో 3 సిరీస్ల్లో మాత్రమే ప్రతి టెస్టు కూడా 5వ రోజుకు వెళ్లింది. భారత్ ఇంగ్లాండ్తో సిరీస్కు ముందు 2017-18లో యాషెస్ సిరీస్లోనూ ఇలానే జరిగింది. ఆ సిరీస్లో 4-0తో ఆస్ట్రేలియా గెలిచింది. మ్యాచ్ల సంఖ్యతో సంబంధం లేకుండా చూస్తే 2002 తర్వాత ఏ సిరీస్లో కూడా 2000కు పైగా ఓవర్లు పడలేదు. కెన్నింగ్టన్ ఓవల్ టెస్ట్ 5 రోజు వరకు వెళితే హెల్దీ ఓవర్ రేట్తో మ్యాచ్ సాగితే 2000 ఓవర్ల మార్క్ అందుకోవడం ఖాయం. 2016-17లో భారత్ ఇంగ్లాండ్ మధ్య సిరీస్లో 1989.4 ఓవర్లు పడ్డాయి. ప్రస్తుత సిరీస్లో ఒక మ్యాచ్కు 391.3 ఓవర్లు నమోదయ్యాయి. 4 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల సిరీసుల్లో 2002 తర్వాత ఇది 4వ అత్యధికం. ప్రస్తుత సిరీస్లో 350+ స్కోర్లు 12 సార్లు నమోదయ్యాయి. ఎక్కువ 350+ స్కోర్లు నమోదైన సిరీస్ ఇదే. 12 ఇన్నింగ్స్ల్లో 80కి పైగా ఓవర్లు పడ్డాయి. ప్రస్తుత సిరీస్లో ఇప్పటి వరకు 17 సెంచరీ పార్ట్నర్షిప్లు నమోదయ్యాయి. సిరీస్లో 180కి పైగా బంతులాడిన పార్ట్నర్షిప్స్ 15 ఉన్నాయి. అంటే ఈ 15 పార్ట్నర్షిప్ల్లోనూ 30 ఓవర్ల చొప్పున ఆడినట్టే. సిరీస్లో తొలి 4 మ్యాచ్ల్లో 40 సార్లు 50కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. అందులో 18 సార్లు సెంచరీలు వచ్చాయి. 50 నుంచి 100కు కన్వర్షన్ రేట్ 45%. ప్రస్తుతం సిరీస్లో దాదాపు 70%కి పైగా ఓవర్లను పేసర్లే వేశారు. తొలి 4 టెస్టుల్లో మొత్తంగా పేసర్లు వేసిన ఓవర్లు 1105.2. ఇప్పుడు ఓవల్ పిచ్ పైన మ్యాచ్ ఎన్ని రోజులు సాగుతుంది, మొత్తం ఎన్ని ఓవర్లు పడతాయి, ఎన్ని పరుగులు నమోదవుతాయనేది ఆసక్తికరంగా మారింది.